ఇంకొక ప్రధానాంశం జీవనన్నకి ఎంత కష్టం వచ్చే ఎట్లుండేమో ఆ జీవనన్న ఎట్లయిపోయాడు ఏమైంది జీవనన్న కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఆర్మీ లెక్క కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన క్రియాశీలక కర్రుడు గట్టిన కార్యకర్త లెక్క మా జీవనన్న పనిచేసిండు జీవనన్న జగిత్యాలలో ఎట్టుంటాడో మీకు తెలుసు కదా కరీంనగర్ జిల్లాలలో జీవనన్న ఏందో మీకు తెలుసు కదా జీవన్ రెడ్డికి మొండి చెయ్యి 4వ రోజు ముగిసిన బుజ్జగింపులు ఢిల్లీకి వెళ్ళిన మంత్రి పదవి పైన రాని క్లారిటీ జీవన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్న రేవంత్ రెడ్డి ఆయన అనుభవాన్ని వినియోగించుకుంటాం సీఎం రేవంత్ తీరుపై సొంత పార్టీలో విమర్శలు సీనియర్లను సైడ్ చేస్తున్నారని ఆరోపణలు వాస్తవం దాంట్లో ఇంకా డౌట్ ఎందుకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసలు సిసలైన లీడర్లు ఉంటారో వాళ్ళందరినీ వెళతావా వెళ్ళవా అంటూ సాగనంపే ప్రయత్నం మీరు వెళ్ళకున్నా వెళ్ళగొడతాడు పని కట్టుకొని మిమ్మల్ని పక్కకు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుసగుస వినబడుతుంది ఇది కాదా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపించింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తనకు చెప్పకుండా పార్టీలోకి తీసుకోవడంపై జీవన్ రెడ్డి అలిగిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తనకు మంత్రి పదవి లేదా రాజ్యసభకు పంపాలని కోరినట్లుగా తెలుస్తుంది కానీ ఆయనకు పార్టీ ఎలాంటి పదవి ఆఫర్ చేయలేదు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఆయన అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు జీవన్ రెడ్డి విషయంలో తప్పు తనదేనని అన్నారు పీసీసీ తరఫున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే గందరగోళం నెలకొందని చెప్పారు జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని జీవన్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి తీసుకొచ్చి పరిస్థితులను చక్కదిద్దారని వివరించారు జీవన్ రెడ్డి విషయంలో పార్టీకి ఏదైనా జరిగితే చాలామందిని గోతికాడిలాగా తయారవుతారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది జీవన్ అన్నకు చాలామంది బ్రేకింగ్ లేసిలు అంటే ఆంధ్ర పెత్తందారు మీడియా వ్యవస్థ వేసింది తెలంగాణ మీడియా వేయలే జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఉన్ను రాజ్యసభ సభ్యుడు అడిగిండు ఉలుకు లేదు పలుకు లేదు ఏమయ్యా బసవన్న లేచి మాట్లాడరాదంటే ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన కొట్టినట్టుగానే ఉన్నది పరిస్థితి అంటున్నారు సో మొత్తానికి జీవనన్నకు మరొకసారి మొండి చేయి చూపించింది కాంగ్రెస్ హస్తం షేక్ హ్యాండ్లో షేక్ అవుతున్నది ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్లందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా ఎంత ఇబ్బందికరంగా మారిపోయిందో ఇక మీరే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి జరిగిన దానికి ఎవరు ఎలా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాలి